తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, రాశిపరంగా ఎవరికి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, ఈ డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలలో భాగంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు 12 రాశుల వాళ్లకు కూడా డిసెంబర్ మాసంలో ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అమ్మ, ఈసారి ఏమిటి అంటే గ్రహస్థితులు మామూలుగా ప్రతి నెల కూడా ఎవరెవరికి ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈసారి కుజుడు ఎక్కువ కాలము ఎక్కువ సమయం అంతా కూడా మిథునములో ఉంటున్నాడు. దీన్ని కుజస్తంభన అంటున్నాం మనం. ఒకటి, శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు. మొన్నటిదాకా వక్ర దృష్టితో ఉండి ఇప్పుడు సవ్య దృష్టికి రావటం అనేటువంటిది జరిగినది. అయితే వీటి వలన మిగతా గ్రహాలు అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దానికి మనం ఇప్పుడు అన్నీ చూసి కదా చెప్పాలి 12 రాసుల వాళ్లకు. నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పినట్టు జరుగుతున్నాయి గురువుగారు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక మాట చెప్పినాము అంటే అది చెప్పినట్టుగా శాస్త్రములో ఏదుందో అది చెప్పి అది జరిగింది అని అనటము అది ఔన్నత్యం ఎప్పుడు కూడా. ఆ ప్రకారముగానే మనము ఇవి ఎలా ఉండబోతున్నాయి ఏమిటి, ఒకవేళ మిశ్రమ ఫలితాలు వచ్చినా ఇంకొకటి వచ్చినా మనం ఈ రాసుల వాళ్లకు తెలియజేస్తాం ఎలా ఉంటాయని. రాశి ప్రకారముగా అంతా కానీ ఒకవేళ అటు ఇటు ఉండినా ఏది ఉండినా కొంతమంది ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరం, చాలా ముఖ్యమైనటువంటి విషయం. లగ్నము ఏమైంది, ఆ లగ్నము ఏ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహస్థితులన్నీ కూడా ఉన్నాయి అనేటువంటిది ప్రతి వాళ్ళు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ప్రతిసారి కూడా మనము ఈ నెల మనకి పనులు కావాలి అన్నప్పుడు ఒక్కసారి మనం ఏమిటి, ఎక్కడ ఉన్నాం, ఏం తప్పు జరుగుతుంది అనేటువంటివి చూసుకోవడంలో మనము సఫలీకృతం కావాలి ఎప్పుడు కూడా. దాని ప్రకారముగా చూసినప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎవరెవరు వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని ఏదైనా ఒకవేళ దోషాలు అట్లాంటివి గనక ఉంటే వాటిని పరిహారము చేసుకోగలిగితే శీఘ్ర ఫలితాలు అందరికీ కూడా దక్కుతాయిగాక అనేటువంటిది ముందు స్పష్టం. కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా ఒకసారి చూసుకున్నట్టయితే అమ్మ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీళ్లకు ఆర్థికపరమైనటువంటి కొన్ని చిక్కులు రావటం, నిరుద్యోగులు కొంతకాలము వేచి చూడాల్సినటువంటి అవసరము ఉన్నది. అంటే ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎందుకో రాలేదే అనేటువంటి ఇది ఉంటుంది. కొంచెం తప్పదు, వేచి ఉండక ఎట్టి పరిస్థితులను కొంతకాలం ఆగకైతే తప్పదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనవసరముగా ఇతరుల విషయాల్లోకి పోకుండా జాగ్రత్త వహిస్తే మంచిది. ఎవరో ఏదో అన్నంగానే అట్లా ఊరికే ఉండమని మనం చెప్తాము కానీ ఉండలేరు. ఎందుకంటే ఫోన్లు వస్తాయి, నువ్వు రావాలి కొంచెము నాకు అనుకూలముగా అని పిలవటము. ఇట్లాంటప్పుడు ఏదైతే చేయకూడదో అవే చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచన చేసి పోదామా వద్దా, ఏం జరుగుతుంది అని ఒక క్షణం ఆలోచన చేసి ఏదో రకంగా రాలేము అనేటువంటి మాట వాళ్లకు తెలపగలిగితే మంచిది. ఎందుకంటే కొన్ని తెలపలేని ఉంటాయి. మనకు అవసరానికి వచ్చిన వాడు నేను పోకపోతే బాగుండదు ఇలాంటివి ఏవో ఉంటాయి. కానీ ఎంత బాగుండకపోయినా అనవసరమైన విషయాల్లోకి పోయేటప్పటికీ లేనిపోని సమస్యలు తెచ్చుకునేటువంటి విధానముగా ఉండబోతున్నది. అందుకని శత్రుబాధలు అనేటువంటివి కొంచెం పెరుగుతాయి. రుణబాధలు, సమయానికి డబ్బులు కావాలి కట్టాలి అనేటువంటి వాళ్ళు, నాకు ఆ రోజు ఇస్తా అన్నావే ఇంకా ఇవ్వలేదే అని వచ్చి అడిగేటువంటి వాళ్ళు, లేదా మనకు రావాల్సిన చోట కొంచెం ఏదైనా మనం చేసుకుని కొంచెం నిష్ఠూరాలు అయినపోయిన వాళ్ళతో కొన్ని ఇబ్బందులు,
మాట పడటము, ఒక్కసారిగా ఏమిటి ఈ మాసం అంతా ఇలా ఉంది, గతమంతా బాగుండింది, ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేటువంటి ఆందోళన కలగవచ్చును. ఈ రాశి వాళ్లకు అని అంటున్నప్పుడు రాశి వాళ్ళకు అందరికీ అలాగే జరుగుతుంది అని కాదు. ఎవరెవరు ఏ ఏ లగ్నాల్లో పుట్టారో ఆ లగ్నాన్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ఆ లగ్నం ఎవరిదో చూసుకొని ఒక్కసారి చూసుకుంటే వాళ్ళ వరకు కొంతవరకు మెరుగు కూడా ఉంటుంది కూడా. మనం అందరికీ ఒకటే అని కాదు. కొంతవరకు ప్రతి విషయానికి కూడా కాస్త భయాందోళనలతో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అంటే ఏదనుకున్నా కూడా భయం. ఎందుకంటే ఏది ముట్టుకున్నా డబ్బు ఖర్చు అవుతుందేమో, ఉన్నది కాస్త ఇదైతే ఇబ్బంది కదా అని ఇట్లాంటివేవో ఆలోచనలు ఉంటాయి. మానవ జీవితానికి సహజం. సంతానము ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకూడదు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే వెంటనే అశ్రద్ధ చేయకుండా చూపిస్తే మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దానివలన విశేషంగా మేలు జరుగుతుంది గాక. దూర ప్రయాణాలు ఏదైనా ఉంటే చేయాల్సినటువంటి పరిస్థితి అత్యవసరము అని అనుకుంటే దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. వెళ్ళాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే అక్కడికి పోతే లేని సమస్యలు వస్తాయి. నేను ఇందాకే గతంలో చెప్పా, ఇప్పుడే ఎందుకు అనవసరంగా పోతే లేని సమస్యల్లో ఇరుక్కుంటారు అని. అందువల్ల దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడము చాలా మంచిది. చేపట్టినటువంటి పనులన్నీ కూడా కాస్త మందకొడిగా నిదానముగా నత్తనడకలాగా నడవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ 15వ తేదీ డిసెంబర్ 15వ తేదీ నుండి కొంచెము మెరుగుపడే అవకాశం ఉంటుంది వీళ్లకు. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ డిసెంబర్ 15వ తేదీ నుండి కొంత అనుకూలవంతమైనటువంటి వాతావరణముగా ఏర్పడుతున్నది వీళ్లకు. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధుమిత్రులతో సఖ్యతగా అందరితోనూ మాట్లాడడం చేయటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి మంచిది కాదు. ఏదో ఒక మాట అన్నారని వెంటనే నేను రాజీనామా చేస్తానో, లేకపోతే నేను వేరే చోటికి వెళ్తానో, లేకపోతే అన్నారని వెంటనే వీళ్ళు తిరగబడి అనడం కానీ, ఒకవేళ తప్పు లేకపోయినా ఒక మాట అన్నారు అంటే నేనేం తప్పు చేశానండి నన్ను అంటున్నారు నిలదీసి అడగటం కానీ, ఒక రోజు ఆగిన తర్వాత దాని గురించి చర్చ చేస్తే వీళ్ళకే మేలు జరుగుతుంది. అదే రోజు ఆ క్షణానికే ఎదురు తిరిగి అనేటప్పటికీ అది కాస్త ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త పడాలి. అందుకని తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. చిన్న తరహా పరిశ్రమలు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు మంచి ప్రోత్సాహకరంగా అనుకూలంగా ఎవరో సహకారం చేయడం కానీ, లేదా లోన్లు రావటం కానీ, డబ్బు సహకారం అందడం కానీ ఏదో రకంగా వీళ్ళకు తప్పకుండా మేలు జరుగుతుంది. ఓకే గురువుగారు, మరి కర్కాటక రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మరింత మేలు జరిగే అవకాశం ఉందంటారు? వీళ్ళు ఏం పరిహారం చేసుకుంటే మేలు అని అనుకునేటప్పటికీ ముఖ్యంగా ముందు ఆంజనేయ స్వామిని తలుచుకోవటం కానీ, అమ్మవారిని తలుచుకోవడం కానీ చేసుకుంటే వీళ్ళకు మేలు జరుగుతుంది కాక. ఈ రాశి అది ఏ రకంగానైనా తలుచుకోవచ్చును. ఒకరు పూజలు చేసి కావచ్చు, ఒకరు మనసులో ఒకరు అర్చన చేసి కావచ్చు, ఒకరు పళ్ళు ఫలాలు ఇచ్చి కావచ్చు, అభిషేకానికి ఇవ్వచ్చును. వాళ్ళ సౌకర్యాన్ని బట్టి ఎలా అమ్మవారిని తలుచుకున్నా స్వామివారిని తలుచుకున్నా మంచిదే. ఓకే గురుగారు, చాలా చక్కటి పరిహారాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. జై.